అయితే ఆల్మోస్ట్ ఆల్ రీసెర్చ్ చేసేసాను. ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా అడిగారు. ఆ చిట్కాలన్నీ మీకు చెప్పేస్తున్నానండి. ముందు ఏదైతే పనిలో ఉన్నారో వర్క్లో ఉన్నప్పుడు కాస్త చిన్న చిన్న గ్యాప్స్ ఇవ్వండి. ప్రతి అరగంటకి గంటకి 2-3 నిమిషాలు గ్యాప్ ఇవ్వండి, బాగుంటుంది. తర్వాత యాక్టివ్గా ఉండాలంటే పొట్ట కూడా బాగుండాలండి. ఎందుకంటే దీన్ని సెకండ్ బ్రెయిన్ అన్నాం కదా. నానా రకాలైన చెత్త, జంక్ ఫుడ్స్ లేకపోతే ఫుల్గా తినేస్తే యాక్టివ్గా ఉండలేమండి. ఒక 60-70% తినండి. అది కూడా మంచి డైట్, సమీకృత ఆహారం అనుకుంటాను చూడండి, అలాంటివి తీసుకోండి. అలాగే నీరు తీసుకోవాలండి. రెగ్యులర్గా నీళ్ళు అయితే తాగుతూ ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ఇక ఏదైనా పనిలో ఉన్నా ఇంట్లో ఉన్నా ప్రతి గంటకి లేచి కాస్త అడుగులు వేయటం అలవాటు చేసుకోవాలి. అటు ఇటు తిరుగుతూ ఉండాలి, మర్చిపోవద్దు. అలాగే ఏ మాత్రం అవకాశం ఉన్నా నిలబడడానికే ట్రై చేయండి. కూర్చున్నాం బాగుంది, కంఫర్ట్గా ఉందని పడుకోవడానికి కూర్చోడానికి కాకుండా నిలబడడానికి ప్రిఫరెన్స్ ఇస్తే స్టాండింగ్ డెస్క్